పిల్లరా, తండ్రితో కూడా యేసుక్రీస్తుతో కూడా మన సహవాసం ఉండాలి. లోకస్తులతో, దుష్టులతో, దుర్మార్గులతో, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నేరస్తులు, నరహంతకులు, అలాగనే అనేక మంది మోసగాళ్ళు, అబద్ధికులు, దోచుకునేవాళ్ళు, హింస పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. పిల్లలు, వాళ్ళతో సహవాసము నిన్ను పాడు చేసిద్ది, పతనం చేసిద్ది, నాశనం చేసిద్ది. ఎంతోమంది మోసగాళ్ళు ఈ దినాల్లో ఆఫీసులు పెట్టి ఎంతోమంది పనివారిని పెట్టుకొని డబ్బులు విచ్చలవిడిగా ఖర్చులు పెడుతూ ఆ యొక్క ప్రజల దగ్గర దోచుకుంటూ మోసముతో, అబద్ధాలతో లగ్జరీగా బ్రతుకుతూ వారి జీవితాల్లో ఎంతగానో పాడైపోతున్నారు. పిల్లలు, వారు అనుకుంటున్నారు బాగుంటున్నామని, వాళ్ళు అనేకులు బాధ పెడుతున్నారు, వీళ్ళు కూడా పాడైపోతున్నారు. ఇలాంటి పాపులందరి కొరకు యేసుప్రభు వచ్చాడు. పిల్లరా, పాడైపోయే వాళ్ళ కొరకు, పాడు చేసే వాళ్ళ కొరకు కూడా యేసుప్రభు వచ్చాడు. దుష్టుల కొరకు వచ్చాడు, దుర్మార్గుల కొరకు వచ్చాడు. ఇదేనో నీ లోపల ఉన్నటువంటి వెలుగుని నీవు లోకానికి చూపించాలి, చీకటిని పారద్రోలాలి.